నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో అడుగు పెట్టేసి ఉంటాడు ఈ పార్టీకి. అక్కడి నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ర్యాలీగా తీసుకుని శవాలందరినీ తరలించుకుంటా ఆఖరికి విశాఖపట్నంలో వాళ్ళకున్న ప్రధాన లీడర్స్ అందరూ జలాన్ని ఎలా పోగేయాలి, ఈరోజు విశాఖపట్నంలో దద్దరిల్లిపోయేటట్టు అల్లర్లు గజగజలు గుసగుసలు ఎలా క్రియేట్ చేయాలి అన్న పనిలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఇదంతా కాకుండా ఇక్కడి నుంచి అక్కడికి 1/2 కిలోమీటర్కి 1/4 కిలోమీటర్కి అస్సలు ఒళ్ళుని ఇబ్బంది పెట్టకుండా హెలికాప్టర్లో తిరిగే ఒకప్పటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా హెలికాప్టర్ వద్దు, బై రోడ్డు వెళ్తాం, ఇంతకంటే సువర్ణ అవకాశం మాకు రాదు, 63 కిలోమీటర్లు చెయ్యూపుతూ ముద్దులు ఇసురుతూ బుగ్గలు సమర్థిస్తూ నహానా ఆగి చేసుకుంటా అట్నుంచి జగనన్న ఇట్నుంచి జగనన్న అన్న లెవెల్లో పూనకాలు పూనిచ్చేద్దాం అన్నట్టు మొదలుపెట్టిన యాత్ర ఇది. అండ్ దేనికోసం ఇది? మెడికల్ కాలేజ్ గురించి. అసలు గుట్టు ఇప్పుడు ఇప్పుతాను, వీడియో మొత్తం చూడండి. దానికంటే వెళ్ళే ముందు ఒక చిన్న స్నిప్పెట్ న్యూస్ ఉంది. నిన్న భీమవరంలో రఘురామకృష్ణరాజు గారికి అగెయిన్స్ట్గా నుంచున్న క్యాండిడేట్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం జరిగింది తెలుసా? రప్పరప్ప బ్యానర్లు అక్కడ మళ్ళీ ప్రత్యక్షమైనవి. ఇంతకాలం ఈ రప్పరప్ప గోల ఈ పెంటగోల అయిపోయింది అనుకుంటే మళ్ళీ నిన్న చాలా రోజుల తర్వాత రప్పరప్ప జగన్ పోస్టర్స్ రెడీ అయిపోయినాయి. ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని బ్యానర్లు రెడీ అవుతాయి, కొత్త కొత్త ఫిలిం డైలాగులతో ఎంతెంత ఉత్సాహం నింపి అక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ని ఒక రకంగా భ్రష్టు పట్టించి విశాఖపట్నం పేరు భ్రష్టు పట్టించి అక్కడ అలజడులు లేపుతాయి ఈ స్టేట్ అన్రెస్ట్ స్టేట్ అన్నట్టుగా ప్రూవ్ చేసి విశాఖపట్నంలో గూగుల్ అండ్ కో అండ్ యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే విశాఖపట్నం మీద ఫోకస్ అవుతున్నాయో వాటన్నిటిని రానికుండా చేసి ఆంధ్రప్రదేశ్ని లాస్ట్ 5 ఏళ్ళలో ఎలా ఉందో దానికంటే దారుణమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంచిందని చెప్పి నవ్వేసుకుని ఆనందపడిపోయి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇదంతా కాకుండా రేపు 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రచ్చ బండ, ఎన్ని బండలు కూర్చుంటే మాత్రం అరుగుతాయి ఈసారి. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చేస్తారు, నేను అనలేను. రచ్చబండ ప్రోగ్రామ్ అంట, దాంట్లో 1 కోటి మంది సంతకాలు తీసుకుంటాడంట. తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళి చూశారా ఈ ప్రభుత్వానికి ఎంత నిరసన ఉంది, జనాలు ఎవ్వరూ ఈ ప్రభుత్వాన్ని హర్షించట్లేదు, లిక్కర్ కుంభకోణాలు జరిగిపోతున్నాయి, అందుకే 1 కోటి మంది అడగగానే సంతకం పెట్టారు, సంవత్సరంలో 164 స్థానాలు ఉన్న ప్రభుత్వానికి పుస్ అనిపించిందని చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు పీపీపీకి ప్రైవేటైజేషన్కి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదని మీలాగా నేను అనుకున్నాను. పాపం పసివాడు మనస్తత్వం, మంచి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డికి సేవ చేయటమే ఒక్కటి వచ్చేమో, జ్ఞానగుళికల్లో మరీ ప్రధానమైన పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియట్లేమో. అందరూ నా వీడియోస్ చూసేవాళ్ళు మీరందరూ ప్లీజ్ అయ్యా కొంచెం కోఆపరేటివ్గా ఇన్ని బుక్లెట్స్ శాంప్లెట్స్ తీసి ఆయన కొరియర్ కొట్టండి, ఎల్హంక ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కి చదువుకుని జ్ఞానం తెచ్చుకుంటాడు ఆయన అనుకున్నా. చేశారు ఎవరన్నా పని? నేనైతే నా వీడియోలో చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఎక్కడికి వెళ్తున్నారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు? నర్సీపట్నంలో మనం చూసుకుంటే మల్కవారి పాలెంలో మండలంలో ఉన్న భీమబోయిన పాలెంలో ఉన్న మెడికల్ కాలేజ్ని అక్కడికి వెళ్ళి బాబు గారు సందర్శించి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ పైన గళం విప్పబోతున్నారు. ఈ టాపిక్ మొదలు పెట్టే ముందు వెనిగొండ వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గుర్తుందా మనందరికీ? మర్చిపోయారు అప్పుడే. ప్రాజెక్టు లేదు, ఓనమహా లేదు, కానీ జనగణన మాత్రం వెళ్ళిపోయేటప్పుడు జాతికి అంకితం చేస్తాడండి ప్రాజెక్ట్. నాకు అర్థం కాదు, ఏం అంకితం చేసావు? అక్కడైనా కట్టాలి, అక్కడైనా ఉండాలి, అదేం లేకుండా జాతికి అంకితం చేస్తాడంట జగనన్న. ప్రాజెక్ట్ గుర్తుందా? అలాగే అదే రీతిలో మెడికల్ కాలేజీలు కట్టేశాను, మెడికల్ కాలేజీలని దారింట పోయే వాళ్ళు ఆగి 1 నిమిషం ఆగి ఆహా అన్నారని చెప్పి ఆయనే ఈ బికేమ్ ట్రోల్ కంటెంట్. యాక్చువల్లీ అది చూసిన అన్ని ట్రోల్స్ అని చూసాయింది, రియల్ ఇంటర్వ్యూ చూడలేదు ఎక్కడ. ఆహా అని చెప్పి అన్నారని గొంతు చించుకునేదంటే అరిసెట్ పాపం. పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి గొప్ప గొప్ప లేడీ జర్నలిస్టులు అందరూ కూడా ఇంతకు మించిన కాలేజీలు లేవు అబ్బో తబ్బో అన్నారు. అసలు విషయంలోకి వద్దాం. అప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్తున్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి అసలు పర్మిషన్ లేదంట కదమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఆ గవర్నమెంట్ కాలేజ్కే పర్మిషన్ లేదు, దానికి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు ఒక యుద్ధకాండ క్రియేట్ చేసి పర్మిషన్ లేని స్థలంలో నుంచి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి చేస్తావా? నువ్వు మామూలుడే కాదు జగన్. మీరు అందరూ అర్థం చేసుకోండి, 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ కావాలని పెట్టగా లాస్ట్ టైము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే ఇన్ఫర్మేషన్ దాంట్లో 7 కాలేజీల్లో మనం చూసుకుంటే పిడుగురాళ్ళ, పాడేరు,
మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒకసారి, పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మళ్ళీ చూసుకుంటే ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా ఆమోదాలు లేవు. పులి ఏం చేసామమ్మా అంటే అలా ఉంటుంది. మరి పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ లేదు, కానీ పులివెందుల మెడికల్ కాలేజ్ ఫోటోలు వేసుకుని ఆహా అని తిరుగుతున్నాడు. పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ నువ్వు ఆహా అంటే ఏం సరిపోద్ది? సో ఒకవేళ వాళ్ళ ప్రభుత్వమే కనుక వచ్చుంటే దీన్ని ఎలా మార్చేవాళ్ళు కూడా చిన్న సినాప్సిస్లో తర్వాత చెప్తాను. ఈ ఫ్లోని ఎక్కడ మిస్ అవ్వను, మీరు కంగారు పడకండి. లేదంత దాకా ఆగలే ఇప్పుడే చెప్పేయంటారా, చెప్పేస్తానేనండి. నెక్స్ట్ టైం వస్తాం. ఒకవేళ మేము వచ్చుంటే కనుక ఏం చేస్తుండే వాళ్ళు, ఎట్టాగో పర్మిషన్ రావట్లేదు, ఇన్ని భవంతులు కట్టేస్తాం కదా, దీన్ని ఏం చేద్దాం అని గవర్నమెంట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వాళ్ళ తదితరులు కానీ లేకపోతే రిషికొండ ప్యాలెస్లు కొనుక్కుని పెట్టుకున్నట్టు అరొకర డబ్బులు గవర్నమెంట్ మొహానాల కొట్టేసి వాళ్ళే ప్రభుత్వంలో ఉండే ఆ డబ్బులు ఇలా కొట్టించుకుని 10 రూపాయలు 100 రూపాయల ప్రాపర్టీని వైసీపీ కార్యాలయాలుగానో నీటి వాటిగానో మార్చేసుకుంటారు. దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ లేదు, జియో లేదు, దీనికి అసలు ఏమీ లేనప్పుడు ఇంతకాలం నువ్వు గుండెలు బాదుకున్న పీపీపీ ప్రైవేటైజేషన్కి అర్థం ఉందా? అసలు నువ్వు ఫ్లోలో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి? జనాలు వెర్రి వెంగళప్పలు, నేను అన్ని కట్టించాను, విద్యను ముందుకు తీసుకెళ్తున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి ఇంతమంది డాక్టర్లు అవుదామన్న ఆశలన్నింటినీ బుగ్గిపాలు చేస్తుంది. ఏం బుగ్గిపాలు చేసింది? నీ పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ లేదు, అక్కడ బుగ్గిపాలు చేసిందా? బుగ్గిపాలు ఈ చెప్పడానికి దమ్ము ఉండదు మనకి. ఇదంతా పక్కన పెడితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అనకాపల్లిలో ముందు మెడికల్ కాలేజ్ పెడదాం అనుకున్నారండి. అనకాపల్లిలో పెడదాం అనుకుంటే ల్యాండ్ అన్నారు అందరు అక్కడ. అయితే అప్పుడు ఏమైంది, భీమబోయినపాలెం, ఇప్పుడు మనం వెళ్తున్న నర్సీపట్నం దగ్గర ఉన్న భీమబోయినపాలెం మెడికల్ కాలేజ్కి ఏదైతే వెళ్తున్నారో అక్కడ బాబు గారికి 52.1 ఎకరం నిరుపేద రైతుల దగ్గర నుంచి వసూలు చేశాడు ఈ భూమిని లాక్కోవటం. అంటే గవర్నమెంట్ ఏ రేటు ఉంటారు, మాకు ఇచ్చి తీరాలి ఏమనుకుంటున్నావు నువ్వు అని అక్కడ 52.1 ఎకరాలు తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత 500 కోట్ల వరకు ఖర్చు పెట్టచ్చు, బడ్జెట్ ఉంది. 500 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ క్యాంపస్కి అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మీరు అందరూ చూసుకుంటే పిల్లర్లు వేసాడు. పిల్లర్లు వేయటానికి బాబు గారు 20 కోట్ల దాకా నిధిని కొంచెం ఆమోదించాడు. దాంట్లో 11 కోట్లు ఖర్చు పెట్టారు, మిగతా 9 ఏమైపోయినాయి. అండ్ ఈ 11 నెంబర్ ఏంటి? మెడికల్ కాలేజీల ఖర్చులో కూడా 11ఏనా? మనకు వచ్చిన సీట్లు 11ఏనా? మొన్న నవరాత్రులు 11ఏనా? ఏం చెప్తాం వీళ్ళకి? 11 కోట్లు ఖర్చు పెడితే 9 కోట్లు హుష్ పడాక్, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలీదు. ఇదంతా పక్కన పెడితే మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఎలా తీసుకురావాలో వంగలేని నడుంకి, ఆ నడుము ఎవరితో నేను చెప్పట్లేదు, నన్నేమనొద్దు. ఓకే, ఎవరి గురించి అన్నానంటున్నారు? మీరు అనుకునే పేరు కానే కాదు, నేను ఎవరి గురించో అన్నాను. ఈ వంగలేని నడుము మరి ఏం ఉపయోగపడింది రాష్ట్రానికి? నాకు అర్థం కావట్లా. ఈరోజు ఈ పర్మిషన్ లేని కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి సువ్వాల దగ్గర నుంచి రాష్ట్రాన్ని సువ్వతో పొడిచి చంపేస్తాను వెళ్తున్నాడు. అన్నయ్య నువ్వు వెళ్ళే దారిలో నాకు అర్థం కాదు, కానీ నువ్వు వెళ్తావు బాగానే ఉంది. 63 కిలోమీటర్ల ర్యారీ అంట, వాళ్ళు రపరపరపరపరపరప వచ్చేస్తుంది. దాంట్లో నువ్వు వచ్చి బాబా అని దండాలు పెడతావు. ఆ దండాలన్నీ సర్లే పోనీ, ఇది ఎప్పుడు ఉండే బ్రాడ్కాస్టే కదా అంటే, ఈ అరాచకం ఫైల్స్ 10 నుంచి 22వ తారీఖు దాకా రచ్చబంటలు పెడుతున్నావు. దాంట్లో ఒక జిల్లాలో నువ్వు పార్టిసిపేట్ చేస్తానంటున్నావు. ఓ అమ్మో, ఇది ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇలా అంటున్నాను అనుకోకండి. మీకు ఎక్కడికి వెళ్ళా ఆ విషయాన్ని తొక్కేయటం అలవాటు. ఈసారి తొక్కించుకోవడానికి అవసరం లేకుండా పర్మిషన్ లేని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నా హయాంలో ఈ సుబ్బలు పెట్టాను కదా అని చెప్పి చూపించుకోవడానికి వెళ్తున్నారు. దీనికంటే పెద్ద రాడ్ ఏముండదు మన జీవితంలో. ఇంకా ఎవరన్నా అవతలాలు దింపాలండి, మనకు మనం దింపకూడదు. సూసైడ్ అంటారు దాన్ని. సో సూసైడ్ మిషన్లో ఆయన వెళ్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఈయనకి ఇది ఒక్కటే నా బాధ ఈరోజు అంటే, దళిత సంఘాలన్నీ ఎదురు తిరుగుతున్నాయి ఈయనకి ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే అందరూ పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడట్లా, ఇంకొక లాజిక్ కూడా వస్తుంది. సుధాకర్, దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పెడరెక్కలు వెనక్కి విరిచి పిచ్చోడని చెప్పి సూసైడ్ చేసుకోవడని చెప్పి అతను చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు నోరు మూసి కూర్చుంటే ఆ సుధాకర్కి మాస్క్ ఇవ్వలేవు, కానీ మెడికల్ కాలేజ్ సువ్వల పైన నువ్వు సున్నం కొడతావా? ఎవరైనా నమ్ముతారా ప్రపంచంలో ఇది? సో దళిత సంఘాలన్నీ ఎదురు తిరిగి వచ్చావంటే కబడ్దార్, బాగోదు నీకు, నర్సీపట్నంలో నువ్వు వస్తే బాగోదని చెప్పి ఎదురు దాళ్ళు కూడా మొదలైనవి. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే ఈరోజు మహిళా క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో
ఈరోజు కోళ్ళు చూసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ డేట్స్ అనుకుంటారు. ఐ నీడ్ మై డేట్ ఆన్ 9th. ఈరోజు మ్యాండేటరీగా వెళ్ళాలని. విశాఖపట్నంలో ఒకటి జరుగుతుంది, రేపు పెట్టుకోవచ్చు కదా. సువ్వ కోసం అన్న 63 కిలోమీటర్లు ఈరోజు వెళ్తాను, పర్మిషన్ లేని బిల్డింగ్కి నేను ప్రైవేటైజేషన్ ఎలా చేస్తారని మాట్లాడతాను. నువ్వు పర్మిషనే తీసుకురాలేదు, నీకు ప్రైవేటైజేషన్ గురించి అర్థం కాలేదేమో అనుకుని పిచ్చోళ్ళు అయిపోయారు ఇంతకాలం రాష్ట్రంలో. నీకు ఏది అర్థం కాలేదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే నథింగ్. యు ఆర్ అ వెరీ జీనియస్ పర్సన్. నువ్వు వెళ్ళి ఈరోజు చేసేది ఎందుకు? విశాఖపట్నం అంతా అట్టుడికి పోవాలి, ఉన్న సెక్యూరిటీ అంతా నీ గురించే పోరాడాలి, ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకూడదు. రహదారుల మీద అంబులెన్సులు, బాబోయ్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా, ఈరోజు మాకు అంబులెన్స్ పిలవకండి అయ్యా, సొందుల్లో గొంతుల్లో ఉన్న నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేయండి, కానీ పొరపాటున మమ్మల్ని మేజర్ హాస్పిటల్ తీసుకెళ్దామని అంబులెన్స్లో ఎక్కించుకుంటే మాత్రం పుష్ ఫటాక్ అస్సాం ఆ జీవితం. ఇంకా ఇది చెప్పడానికి చాలా జోవియల్గా చెప్పాను కానండి, వాస్తవాలు ఇంటే గనక 7 మెడికల్ కాలేజీలు 3 మెడికల్ కాలేజీలు పర్మిషన్ వచ్చింది, పులివెల మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ లేకుండా కూర్చుని రాష్ట్రాన్ని ఈరోజు ఎలా గవర్నమెంట్ అమ్మేస్తుంది. పేద విద్యార్థులు డాక్టర్ అవ్వకూడదా? కళలు నాపేస్తావా? దీన్ని కూడా దోచేసుకుంటావా? ఏ కమల్ హాసన్ ఏమేం చెప్పారు అసలు రాష్ట్రంలో కూర్చొని మీరు? పర్మిషన్ లేని కాలేజీల్లో సీట్లు అమ్ముకోవడం గురించి నువ్వు యుద్ధం చేసావంటే అసలు మేధా సంపన్నుడివి. ఇదండి, ఆయన టూర్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత కచ్చాబచ్చా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లోను సాక్షి ఛానల్లోను ఎడిటర్లు ఎంత సవ్యంగా ఈ న్యూస్ వేస్తారో కూడా చూద్దాం. దాంట్లో పాత విజువల్స్ క్లిప్పింగ్స్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేశారే అనుకోండి, మళ్ళీ అదొక మసాలా ఉంటుంది. ఈవినింగ్ ఖచ్చితంగా దీనిపైన వచ్చి డైసెక్ట్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ ద ట్రిప్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.